ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ కూడా పరీక్షాకాలం లాంటిది. ఈ పరీక్షాకాలం నుంచి కూడా మన పూర్వీకులు ఎలా బయటపడాలో కొన్ని తాంత్రికమైన విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మీరు ఎవరైనా సరే ఈ 12 రాసుల వారు పొరపాటును కూడా మా దగ్గర డబ్బు లేదు, మాకు సమయం లేదు, అలాగే మేము ఏమీ చేయలేకపోతున్నాము అనే మాట మీ దగ్గర రాకూడదు. అలా వస్తే మీకు సమయము ఉండదు. అలాగే డబ్బు లేదు అనుకుంటే డబ్బు శాశ్వతంగా మీకు దూరం అవుతుంది. అలాగే ఎదుటివారి విషయంలో కూడా ప్రతి విషయానికి మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్ కూడా మనమే భరించాలి. ఈ సమయానికి ఉన్న శక్తి అటువంటిది. అలాగే ముఖ్యంగా ఎవరికైతే ధనం కావాలి, అలాగే సంపదలు కావాలి, ఆస్తులు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కానీ నాతో మాట్లాడాలి, సమస్యల మీద పరిష్కారం తెలుసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దానిలో క్లియర్గా ఫీజు ఎంత ఉందో కూడా దాంట్లో రాయడం జరిగింది. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది, గ్రూప్ లింక్ ఇచ్చాను. అలాగే ఫేస్బుక్లో కూడా జాయిన్ కావచ్చు. ప్రతి వీడియో షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ యూట్యూబ్లో మీకు రెగ్యులర్గా వీడియోలు రాకపోతే దాంట్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇది మనసుకు సంబంధించిన శక్తి ఈ సంవత్సరం అందరి మీద పనిచేస్తుంది. ఈ సంవత్సరం మీ అందరికీ ఆయుష్, ఆరోగ్యం, సంపద 3 ఇవ్వడానికి అతి పురాతనమైన తేలికైన తాంత్రిక ఉపాయం చెప్తాను. అలాగే ఎవరైతే నేను మిలియన్ల కొద్ది డబ్బు సంపాదించాలి అంటే మిలియన్లు కోట్లు సంపాదించాలనుకునేవారు ఎవరైనా సరే కంపల్సరీగా ఈ పరిహారాన్ని పాటించండి. మీరు కష్టపడుతున్నారు, శ్రమ చేస్తున్నారు, కష్టపడి పని చేయండి, డబ్బు రావడం లేదు, వచ్చే డబ్బు ఆగిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ ప్రయోగాన్ని మీరు చేయండి. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు రావాలని ఏ ప్రయోగం చేసినా ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఈ సంవత్సరం శని భగవానుడి ప్రభావం చేత కష్టపడే వారికి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఎన్ని నెగిటివ్లు ఉన్నప్పటికీ కూడా అన్ని పాజిటివ్లు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది అన్న భయం కూడా మీరు చాలామందికి ఉంది. ఆ భయాన్ని కూడా మీరు తీసేయాలి. ముఖ్యంగా ఈ 10 రోజులు, ఈ ఉగాది దగ్గర నుండి ఈ 10 రోజులు చాలా క్రూషియల్ టైంగా చెప్పవచ్చు. 6 గ్రహాల కూటమి అయిపోయింది, పంచగ్రహ కూటమి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మంత్లో 4 గ్రహాల కూటమి కూడా ఉంటుంది. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రావు. గ్రహ కూటముల వల్ల మీకు ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు రావు. కానీ ప్రాకృతికమైన ప్రకోపాల వల్ల జన నష్టము అంటే వాతావరణ మార్పుల వల్ల జరుగుతాయి. అంటే భూకంపాలు, అకాలంగా వానలు పడటం, వరదలు రావడం, అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొత్త రకమైన రోగాలు బయటకు రావడం అంటే ఇలాంటి వస్తాయి. ఎవరైతే భగవంతుడిని పట్టుకుంటారో, ఎవరైతే వాళ్ళని నమ్ముతారో వారికి ఎటువంటి సమస్యలు రావు అని 100% చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు. మతము, జాతి, కులం అంటే ఏమీ లేదు. ఇది రెగ్యులర్గా ప్రతిరోజు చేసుకోవచ్చు. మీరు ఎవరితో మాట్లాడినా డబ్బులు లేవు, నేను దరిద్రుడిని, నా దగ్గర డబ్బులు ఉండవు, నేను అదృష్టవంతుడిని కాదు అనే పదాలు మానేయండి. నాకు డబ్బు ఉంది, ఉన్నంత వరకు బాగానే ఉంది, నేను అదృష్టవంతుడిని, నాకు గొప్ప అవకాశాలు వస్తాయి అని అనుకోండి. ఇది కంపల్సరీ సంవత్సరం. అలాగే ఈ పరిహారం కూడా ఎలా చేయాలో చెప్తాను. ఇందులో 2 ఉంటాయి. 2 పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఒక లోటా నీళ్ళు తీసుకోండి. కొద్దిగా నీళ్ళు తీసుకొని ఒక దాంట్లో తామర గింజ వేయండి. నీళ్ళలో వేసి శివమందిరానికి వెళ్ళండి. లేదా ఇంట్లో శివలింగం ఉన్నా సరే మీరు మనసులో నాకు కష్టపడే తత్వం కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలని కోరుకొని ఆ తామర గింజతో పాటు శివలింగానికి అభిషేకం చేయండి. దరిద్రం అనుభవిస్తున్న వారు కూడా మళ్ళీ చెప్తున్నాను,
నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నాను అనుకునేవారు కూడా ఖచ్చితంగా 45 రోజులు చేయగలిగితే వారికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది. కష్టపడే తత్వం పెరుగుతుంది. ఇది మొదటిది. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది ఇంట్లో అయినా చేయవచ్చు, బయట అయినా చేయవచ్చు. రోజు కుదరకపోతే వారం వారం అన్నా చేయండి. మనసు పూర్తిగా శివుడిని ధ్యానించి నీరు పోయండి. ఆ గింజను ఏం చేయాలి గురువుగారు? ఈ గింజలన్నీ మీరు గుడిలో అయితే ఇబ్బంది లేదు, మీరు ఇంటి దగ్గర గింజలన్నీ కలెక్ట్ చేసి ఎక్కడైనా చెరువులో కానీ, కాలువలో కానీ, నదిలో కానీ వేయండి. మొక్కలు వస్తాయి. తర్వాత ఇది ఒక మొదటి మార్గం. రెండవది, మీరు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి. మంచి నీళ్ళు, అది కూడా ఫ్రెష్గా ఉన్న నీళ్ళు తీసుకోండి. తీసుకొని ఆ గ్లాసుని చూస్తూ మనసులో మీరు ఈ 3 మాట్లాడుకోండి. నేను చాలా ధనవంతుడిని, నేను చాలా అదృష్టవంతుడిని, నాకు ఆరోగ్యాలతో పాటు ఈ వ్యవస్థ అంతా, ఈ సమాజము, ప్రకృతి అంతా కూడా నాకు సహాయం చేస్తుంది. నేను అంటే చాలామంది అంటుంటారు నేను బిజీగా ఉన్నాను, ఖాళీ లేదు. అలా బిజీగా ఉన్నవాడికి ప్రకృతి చాలా వరకు ఇంకా బిజీగా వస్తుంది. నేను ఖాళీగా ఉన్నాను, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటే ప్రకృతి మీరు అడిగింది మీకు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఇది ప్రతిరోజు ఉదయం మార్నింగ్ టైంలో నిద్రలే చాలామంది నీరు తాగుతారు కదా, ఆ టైంలో చేయండి. ఇది ఆడవారైనా మగవారైనా జాతి కులతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తాను, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే 10 రోజుల్లో ఎండ విపరీతంగా పెరుగుతుంది. అంటే నవమి వచ్చేసరికి ఎండ బాగా పెరుగుతుంది. ఈ సమయంలో ప్రాకృతికమైన మార్పులు గురవడానికి అవకాశం ఉంది. అంటే మనం ఏదైతే టెలిఫోన్ నెట్వర్క్, ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఇలాంటి వాటిల్లో కూడా డిస్టర్బెన్స్లు వస్తాయి. అంటే సడన్గా మనకి టెలిఫోన్లు కూడా పనిచేయడం ఆగిపోయినా ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే అంత తీవ్రమైన ఎండ పెరగడానికి వాతావరణం కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఉన్న గ్రహస్థితి అలాంటిది. అలాగే గురుడు మనకి అతి యోగం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. మనుషులకి మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానికి మీరు తేలికైన పరిహారం ఏంటంటే, రోజు మీరు ఒక 5 నిమిషాలైనా సరే యోగా, శ్వాస మీద ధ్యాస, అలా కళ్ళు మూసుకొని గాలి మెల్లగా లోపలికి తీసుకొని మెల్లగా వదలటం, లేదా భ్రామరీ చేయటం, లేదా ఇంకా మీకు అవకాశం ఉందంటే ఏ దేవాలయంలో అయినా సరే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోవడానికి ప్రయత్నించేయండి. ఇది కూడా మీకు మానసిక ప్రశాంతని ఇస్తుంది. అలాగే ఒక మంత్రం, చంద్ర మంత్రాన్ని, ఓం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చేయవచ్చు. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయమన్నారు కదా గురువుగారు, మరి పీరియడ్స్ ఉన్నప్పుడు ఎలా? ఆ టైంలో ఆపేయండి, తర్వాత చేసుకోండి. ఇంట్లో పీరియడ్స్ ఉన్నాయి గురువుగారు మేము చేయొచ్చా, మధ్యలో ఆపేయాలి? అలాంటిది ఏం లేదు. స్నానం చేసి మీరు ఇది ఎప్పుడు చేసినా స్నానం చేసి శుచిగా శుభ్రంగా ప్రయత్నించండి. ఉదయం పూట నీళ్లు తాగేది స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు మిలినియర్లు, బిలినియర్లు, కోటీశ్వరులు, ఆస్తిపరులు ఇలా కోరికలు ఉన్నాయి కదా, ఈ సంవత్సరం అలాంటి అవకాశాలను కూడా చాలామందికి ఇస్తుంది. ఈ 12 రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది అని భయపడేవారు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిహారం చేస్తే ఈ రోజు నుంచి మీ జీవితంలో అత్యంత అద్భుతమైన మార్పుల్ని మీరు చూడగలుగుతారు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే మీ అందరికీ మరొకసారి నా విన్నపం ఏంటంటే, నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే ఈ వీడియోని ఎంతమంది మిత్రులకి గ్రూపులో షేర్ చేస్తే అంతమంది వారి జీవితాలు మారుతాయి. భయాన్ని వదిలేయండి. ఖచ్చితంగా పరాదేవత మీకు ఖచ్చితమైన మంచి అవకాశాలు ఇస్తుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.